ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. గతంలో సీఎం చంద్రబాబు కూడా ఈ జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు. దీంతో ఎన్నో ఏళ్ల కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది. కాగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి ఇందాక నారాయణ రెడ్డి గారు ప్రస్తావించారు. పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లా ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చిన మాట పడక కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ జిల్లాని కూడా తీసుకొస్తామని కూడా మీకు నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నికల ముందు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడాను చెప్పినటువంటి సూపర్ 6 హామీలు అన్నీ కూడా అమలుపరుస్తున్నాం. ఎన్నికల ముందు నుంచే ఇస్తామన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని 4,000, 6,000, అదేవిధంగా 10,000, 15,000 ఇస్తూ నెలకి 2,300 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తేదీన పేదల సేవల ప్రభుత్వంలాగా పంపిణీ చేస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. దీపం 2 పథకం కింద అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడాను 3 గ్యాస్ సిలిండర్ల కింద 898 రూపాయలు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లోకి కూడా మొదటి విడత ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా ఇస్తుందని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం.